రమేష్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 48 రోజులు అవుతుంది. ఈ 48 రోజుల పరిపాలన ఏ రకంగా ఉందన్న? బాగానే ఉందండి. అంతకుముందు కనీసం ఆటో వెళ్తుంటే 4 కప్పులు వేసుకుంటే 3500. ఇప్పుడు కదంతా ఈ ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదంతా రోడ్లు వేసి సరి చేశారు. అందాక రేపు వేసవకాలం వేస్తారంటున్నారు. కనీసం అంత మొదలు గంపుడు మట్టి వేసిన వాళ్ళు లేరు. బాగానే ఉందండి ప్రస్తుతానికి. కూటమి ప్రభుత్వం ఇన్ని రోజులను ఎంత చేస్తే వైసీపీ ప్రభుత్వం వెళ్ళి ధర్నా చేసి ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అది కరెక్ట్ అని ఎవరంటారండి? మీరు చేసిన దాన్ని వెనక తిరిగి చూసుకోవాలి ఎవరైనా. మనం ఏం చేసామో మన ముందే ఏం జరుగుతుంది, మనం చేసిన తప్పునే ఆయన చేసిన తప్పునే ఆయన కప్పుపుచ్చుకోవడానికి వెళ్ళడం తప్ప ఏముండదు. ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లలనే చెప్తాడు. ఇప్పుడు మనం ఏదైనా మంచి చేస్తేనే మంచి జరిగిద్ది, మనం చెడు చేస్తే చెడు ఆక్రమించుంటుంది, మన చుట్టూ వైఫల్యం ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన చేసిన దానిలో ధర్మమే లేదండి. కూర్చున్న వాళ్ళని మేపితే ఇలా ఉంటుంది అనమాట. అప్పులు పాలు చేసి ఏముందండి? ఇదే రోడ్డు. మనిషికి కావాల్సింది ఏంటి? ఒక సామాన్యుడికి కావాల్సింది లైట్లు, వాటరు, ఆరోగ్యం, విద్య అలాంటివి ఉండాలి. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అలాంటివి కల్పిస్తారు. ఏదైనా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తే చదువుకున్న యూత్కి పని చేస్తుంది. మా అలాంటి వాళ్ళకి కిరాయిల పొరాలు తగులుతాయి. ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు. 10,000 వేయడం కాదండి, అది లైసెన్స్ ఉందా లేదా ఇవి చూసుకోవాలి. 10,000 అయితే దానికి దేనికి ఉపయోగిస్తున్నాడండి? బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు మనిషి. సాటి ఆటో వాడుగా నాకు బండి అండి, నేను పక్కా టీడీపీ, దీంట్లో మొహమాటం ఏం లేదు. మీడియాలో మాట్లాడితే నాకు ఇబ్బంది ఏం లేదు, చెప్తున్నానండి అసలు మాట. అసలు ఇవన్నీ కూర్చున్న వాళ్ళందరినీ అలా సోమరపోతులను చేసేసి అభివృద్ధి లేకుండా అరాచకం అయిపోయిందనమాట. ప్రతి పిల్లవాడు కూడా గొడవలకి సృష్టించడానికి, రాజకీయం అంటే ఏంటో తెలియనివాడు కూడా వాళ్ళు రౌడీ ఏదైనా వేసుకున్నాడు. డెవలప్మెంట్ ఏం లేదు. ఏముందండి? ఈయన మన అదృష్టం ఏంటంటే ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే అటు కేంద్రంలో కూడా ఈయన కీలక పాత్ర చంద్రబాబు గారిది. పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం రాజకీయంలో ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన కూడా కాదు ఈ పట్టణాభివృద్ధి ఇవి తీసుకున్నారు కాబట్టి డెవలప్ అవుద్దని ఆశిస్తున్నాం. అన్న చిన్న ప్రశ్న, ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు మహిళల కోసం. ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పరిచే ఆటో వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండబోతా ఉంది? బాధ ఉంటుందండి, బాధ ఉంటుంది. ఎందుకంటే ఆయన దాంట్లో రావాలంటే, ఆయన పెట్టిన దాన్ని మించి రావాలంటే అవి పెట్టాల్సిందే. ఆయన ఇప్పుడు జనం ఆకర్షణ ఎలా ఉంటుందంటే, రూపాయి వస్తుందంటే రూపాయి వెనక చూస్తాడు మనిషి. మెయిన్ ఇవన్నీ ఎవరికాడు శుభ్రంగా హ్యాపీగా బతకాలంటే ముందర ఓటు అమ్ముకుంటాం మానేయాలండి. తెల్లారగట్ట 1000 రూపాయలకి 1500 అమ్మేసి ఇంకా 500 ఎవడతాడని ఆశిత్తం మానేస్తే ప్రజలు అప్పుడు బాగుపడతారు. అంతేగాని మనం ఓటు అమ్మేసుకొని మళ్ళీ రాజకీయ నాయకులు మనం తిట్టి డెవలప్ అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతుందండి? ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 50 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 50 కోట్లు ఆయన ఊళ్ళో పెట్టుకుంటాడేంటి? ఆయన సంపాదించాలి, ఇంకా డెవలప్ ఎక్కడ అవుతుందండి? మనం ఓటర్గా మనం బాధ్యత లేని పనులు చేస్తేనే ఇలా ఉంటాయి, రాష్ట్రాలు ఇలా ఉంటాయి. ఒకవేళ ఆయన ఉచిత ప్రయాణం పెట్టిన ఆటోలకు ఇబ్బంది ఉండదండి. ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? మనిషికి రూపాయి వచ్చాక రూపాయి కట్ అవుద్ది. కానీ ఓపిక చేయాలి. ఈ అరాచకాన్ని అంటే డెవలప్ అవుద్దిగా, 5 ఏళ్ళలో డెవలప్ అవుద్దిగా. అది కూడా పరిష్కరిస్తాడండి నేను, ఎందుకంటే దాన్ని సమర్థుడు కాబట్టి ఆలోచించి ఏదో చేస్తాడనేది నా సొంత అభిప్రాయం. బాబాయ్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతులు జరిగినాయి గత 5 సంవత్సరాల పరిపాలనలో, ప్రతి దాన్ని వెలికితీస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మంచిదేనండి. అలా తీయకపోతే ప్రధానికానికి అర్థం కాదండి. ఆయన దిగిపోయి 2019లో దిగిపోయే నాటికి 2,74,000 కోట్లు అప్పు ఉందని ఆయన చెప్తున్నాడు. ఈయన దిగిపోయే నాటికి 24కి దిగిపోయే నాటికి ఈయనే ఉంటాడంటే 7,74,000 కోట్లు ఈయన అంటాడు, ఆయనేమో 9,70,000. ఈ కోట్లన్నీ ఏమైపోతున్నాయండి? అలా ఏం చేశారండి? కోట్లు అయిపోతున్నాయండి. జనానికి 2,75,000 కోట్లు వేసిన మాట వాస్తవం, అది కనబడుతుంది. కానీ ఉన్న 4 లక్షల కోట్లు వేయండి అసెంబ్లీకి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి చర్చిస్తే ప్రజాగొంతు వినిపిస్తేనే 10 మందికి అర్థమవుతుంది. మాలాంటి పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుంది అది డబ్బులు ఏం లేదు. అది లేకుండా గెలిచిన తర్వాత గెలుచుంటేనేమో అరాజకాలు చూస్తాం, ఓడిపోతేనే దానికి వెళ్ళిపోవడం. ఇదే ధర్మం అంటే అసలు ఒక ఎమ్మెల్యే అంటే అంత బాధ్యతగా ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి. ముఖ్యమంత్రి అంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటాడు. 3 సార్లు చేసేయను, మొన్న ఓడిపోలేదా? ఇప్పుడు అక్కడ నీతే జరుగుంటే మిమ్మల్ని ఎందుకు దింపరుగా? ఎప్పుడు కూడా మన తప్పనే ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నీతిగా ఉంటున్నాడు, ఆయన ఆశించలేదు, కానీ ఆయనదే కీలకమైంది. ఇప్పుడు ఫ్యూచర్లో ఆయన కూడా సీఎం అవ్వాలనేది నా కోరిక.
అన్న ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయికతో ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం తీసుకొచ్చారు, రాజధాని నిర్మాణం కోసం. దీన్ని ఎలా చూడొచ్చు మనం? వీళ్ళకి దేనికి ఏ కేసుల నుంచి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి బతుకులాడుకొని ఆ కేసుల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. నీతికి వెళ్ళాలి కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి కాబట్టి ఓ బాధ్యత గల స్థానంలో ఉన్నారు కాబట్టి ఫైట్ చేశారు, వీళ్ళు తెచ్చుకున్నారు. ఆయన ఉన్నాడు, ఆ ఫైటింగ్ చేసింది లేదు, పెట్టింది లేదు. పంచాయతీ నిధులు మళ్ళీ ఇచ్చేసారన్నారు. పంచాయతీలు ఈజీ రేట్ అయితే కూడా డబ్బులు లేవు ఇక్కడ. ఇప్పుడు మొత్తం కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది కదండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు బ్లీచింగ్ ప్యాకెట్ కొనుక్కుంటా కూడా డబ్బులు లేవని చెప్పండి. వాస్తవం కదండి అది. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి కూర్చున్న వాళ్ళకి సోమవారపోతులు చేయడమే కానీ రాష్ట్ర అభివృద్ధి లేదు, ఏమీ లేదు చెప్తున్నాగా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి సీఎం అయితే బాగుండదనేది ఒక ఆశ. ఆయన కంపల్సరీ తెస్తాడండి, ఎందుకంటే ఆయన ప్రశ్నించే గొంతుగా ఆయన. ఇప్పుడు బాధ్యతగా కూడా ఉండమంటున్నాడు ఆయన. ఈ 5 ఏళ్ళు కూడా చూస్తారండి ఎవరినైనా. ఇప్పుడు ఈ ఎవరికి ఉండే అభిమానం వాడికి ఉంటుంది, ఏ హీరోకి ఉండే అభిమానం వాడికి ఉంటుంది, ఏ పార్టీకి ఉండే అభిమానం వాడికి ఉంటుంది. కానీ ప్రజలు ఎప్పుడు కూడా 5 ఏళ్ళ వరకే చూస్తారండి. అభిమానం అయినా ఎంతైనా మితి మించే వరకే ఉంటుంది. ఇప్పుడు జగన్ గారికి ఉండే మా అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ వ్యతిరేకత అనేది ఉందండి. ఆయన చేసేవాళ్ళు ఆయన చేశారు, 40% చేశారండి. ఆయన సాయంత్రం తీసేయాల. కానీ ఈ అరాచకాన్ని ఎలా ఉంటే బ్రిటిష్ కాలంలాగా తయారయ్యేటట్టు ఉందని చెప్పి జనాల్లో మైండ్ సెట్ మార్చుకొని ఎక్కడ ఓటర్ కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళ కూటమి అభివృద్ధి చెందింది. అన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట అన్నారు, తప్పు చేస్తే ఆఖరి పవన్ కళ్యాణ్ అయినా శిక్షించే చట్టాలు రావాలని చెప్పారు. దాన్ని ఎలా తీసుకోవాలి మనం? అలా చేస్తేనే బాగుంటుందని నా ఆలోచన అండి. ఎందుకంటే ఒక ఆడకూతురు చిన్న పిల్లల కానించి ఈ గంజాయి ఒకటి వచ్చేసిన తర్వాత ఒక ఆడకూతురు బయటకు వెళ్ళాలంటే భయం అవుతుందండి. తల్లిదండ్రులకి ఆశ ఉంటుందండి, ఆడపిల్లల్ని శుభ్రంగా చూసి అత్తరింటి పంపించాలని ఆలోచన ఉంటుంది. కానీ ఆ పిల్ల చదువుకోవడానికే భయపడుతుంది. 7వ తరగతి 8వ తరగతి కానించి ఇప్పుడు మొన్న ఈ మధ్య టీవీలో కూడా చూసాను 4-5 మిస్టేక్లు జరిగినాయి. ఇది వచ్చాక కూడా ముందర మెయిన్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలండి. మెయిన్ తప్పు చేయాలన్న ఆలోచన మా భయం పుట్టాలి ముందర. తప్పు చేస్తే అమ్మో ఇలా అంత భయంకరమైన శిక్ష ఉంటుంది అనేది ఇప్పుడు మామూలుగా అసెంబ్లీలో మొన్న అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కూడా ఈ చట్టాలన్నీ మార్చాలని. అది మారితే బాగుంటుందని నా కోరిక. అలా మారుతూ వల్ల యూత్లో మార్పు రావాలండి. శిక్షలు కఠినంగా లేకపోతే ఇప్పుడు మర్డర్ చేసినప్పుడు 90 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. ఆడికి భయం ఉన్నట్ల ఇంకో తప్పు చేసేస్తారండి. ఆడికి భయం ఎక్కడ ఉంటుందండి? ఆ శిక్ష అనేది ఆడికి కఠినంగా ఉండాలనేది, అలా తయారు చేయాలనేది 5 ఏళ్లలో జరిగిద్ది అనేది నా ఆశ. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వంలో ఉన్న మనుషులు కానీ ఎవరైనా తప్పులు చేస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అంటే పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఎటువంటి కేసులు లేకుండా రిలీఫ్ చేస్తారన్నారు చెప్పారు. దానిపై మీ అభిప్రాయం? ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాబట్టి చూసి అది కరెక్ట్ తప్పు అంటే తీసేయచ్చండి. అది నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం శిక్షించవచ్చు. అలా అని వాళ్ళు చేశారు కదా నేను చేయటం మాత్రం కరెక్ట్ కాదు. అది మామూలుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అలా చేయొద్దని. అలా చేయకుండా ఉంటారనేది నా సొంత అభిప్రాయం. అలా చేస్తే ఏమవుద్దంటే వీళ్ళు వాళ్ళు కొట్టుకొని వీళ్ళకి పెద్ద తేడా ఉండదు. లా అండ్ ఆర్డర్ మరీ డమ్మీ అయిపోద్ది అనమాట. అలా లేకుండా కొత్త చట్టాలు తీసుకొచ్చి జనాన్ని తప్పు చేసేవాడికి ఓ భయం అనేది చూపిస్తారనేది ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిద్ది అనేది నా ఆకాంక్ష. అలా చివరి ప్రశ్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేసాడు. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం? అది 10 మందికి ఉపయోగపడేదండి. అది ఎవరైనా ఆకాంక్షించినప్పుడు నా ఆటో నేను కూడా చాలాసార్లు 5 రూపాయల భోజనం చేసిన ఉండే. అలా నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు మేము లోకల్ తిరుగుతూ ఉంటాం. అలా నాకంటే ఆటో ఫీల్డ్ వాళ్ళు 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి లోకల్ బతుకుతారు. 5 రూపాయల కన్నా అంటే వాళ్ళు 5 రూపాయలు టీ కూడా రావట్లేదండి. అది పెడుతున్నారంటే అందరూ 10 మంది ఆమోద్యం చేయాల్సిందేనండి. దానివల్ల పేదవాడికి న్యాయం జరిగిద్దండి. అలాంటివి చేయాలండి. ఏదైనా వాళ్ళ నాన్నగారు ఫోటో పెట్టుకున్న రంగులు వేసుకుని చెప్తే బాగుండేది. అది మాత్రం చాలా తీవ్రమైందండి. అది తప్పు అండి. అది ఎవరైనా మనం ఇంత కష్టపడేది, మీరైనా మేమైనా కష్టపడేది దేనికండి? ఆ భోజనానికేగా. అలాంటి దాన్ని చేయాలండి అంతే.